ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మన అందరికీ ఇష్టమైనటువంటి పచ్చిమిరపకాయ బజ్జీలు అసలు శనగపిండి అన్నది లేకుండా నూనె అన్నది పీల్చకుండా ఎలా తయారు చేసుకోవచ్చో అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా నేనైతే పచ్చిమిరపకాయ బజ్జీని వేసుకోవడం కోసం శుభ్రం చేసుకున్నటువంటి 15 మిర్చి బజ్జీలను తీసుకున్నానండి. దీని చివరన ఉన్నటువంటి కొనను కట్ చేసి మధ్యలో ఘాటన్నది పెట్టుకొని దీని లోపల ఉన్నటువంటి గింజలన్నీ తీసేయాలన్నమాట. ఇలా కొనలను కట్ చేసుకోవటం వల్ల మనం పచ్చిమిరపకాయ బజ్జీ వేసుకునేటప్పుడు బజ్జీ అన్నది బాగా వేగుతుందండి. ఇలా మనం తీసుకున్న అన్ని పచ్చిమిరపకాయలన్నవి కొనలన్నవి కట్ చేసుకొని దానిలోని ఉన్నటువంటి గింజలన్నీ తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కొనలు ఉన్నాయి కదండి, ఈ కొనలన్నింటినీ మనం కర్రీలో వేసుకోవచ్చు. వద్దు అనుకున్నాం అనుకోండి, దీంతో కూడా పకోడీ వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, లింక్ అన్నది పైన ఐకార్డ్లో ఇస్తాను. ఇలా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయల్లోకి స్టఫింగ్ అన్నది రెడీ చేసుకుందామండి. దీనికోసం వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వాము పొడి, పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మీడియం సైజు నిమ్మకాయలోని హాఫ్ చెక్కను మాత్రమే తీసుకొని ఈ వాము పొడిలోకి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునేటువంటి వాము పేస్ట్ని కొంచెం కొంచెం తీసుకొని మనం మధ్యలో ఘాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల్లోకి కొంచెం కొంచెం పెట్టుకుంటూ రావాలండి. వాము పేస్ట్ అన్నది మరీ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, పచ్చిమిరపకాయ బజ్జీలు అన్నవి వేగిన తర్వాత మనకి ఘాట్ అన్నది ఎక్కువైపోయి తినలేమన్నమాట. ఇలా మొత్తం పచ్చిమిరపకాయ బజ్జీల్లోకి ఈ వాము పేస్ట్ అన్నది పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా రెడీ అయినటువంటి పచ్చిమిరపకాయల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నటువంటి కప్పుతోని 3/4 కప్పు పెసరపప్పును తీసుకుంటున్నాను అనమాట. ఈ పెసరపప్పు అన్నది పూర్తిగా ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలర్ అన్నది చేంజ్ అవ్వకుండా చాకగలిగే వేడి వచ్చే అంతవరకు పెసరపప్పు వేపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక్క నిమిషం వేపుకోవాలండి. ఇలా వేగినటువంటి వాటిని పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. ఇలా రెడీ అయినటువంటి పెసరపిండిని ఒక బౌల్లోకి జల్లెండి పెట్టుకొని దీనిలోకి మనం రెడీ చేసుకున్నటువంటి పెసరపిండిని వేసుకొని జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకోవటం వల్ల మన బజ్జీలు అన్నవి బాగా గుల్లగా వస్తాయండి. అది కాదండి, మనం పెసరపప్పును వేపుకునేటప్పుడు బియ్యం కూడా వేసుకున్నాం కదా, ఇలా వేసుకోవటం వల్ల పచ్చిమిరపకాయ బజ్జీలు అన్నవి మంచి క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ విస్కర్తోని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత బజ్జీలు అన్నవి మంచి గుల్లగా రావటం కోసం నేనైతే ఇక్కడ ఎటువంటి వంట సోడా అన్నది యూజ్ చేయట్లేదు అనమాట. దీనిలోకి బాగా కాగపెట్టినటువంటి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఇలా విస్కర్తోని 3 నుండి 4 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల మన పచ్చిమిరపకాయ బజ్జీ అనేది బాగా గుల్లగా వస్తుందన్నమాట. ఆ బజ్జీ వేసుకోవడానికి రెడీ చేసుకున్నటువంటి పెసరపిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలన్నమాట. ఇలా రెడీ అయిన తర్వాత దీనిని ఒక గ్లాసులోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి వాముతో స్టఫింగ్ చేసుకున్నటువంటి మిర్చిని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. నేను ఇలా బజ్జీ పిండిని రెడీ చేసుకుంటున్నప్పుడే వేరొక పక్కన పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే
ఆయిల్‌ని బాగా వేడి చేసుకున్నాననమాట. ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక్కొక్క మిర్చి వేసుకోవాలండి. ఆ ప్యాన్‌లోకి ఎన్ని మిర్చీలు పడతాయో అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి. అసలు శనగపిండి అన్నది లేకుండా నూనెన్నది పీల్చకుండా చాలా టేస్టీగా ఉండేటువంటి పచ్చిమిరపకాయ బజ్జీలు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.